మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హోంమంత్రి అనిత తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు కారణమేంటో తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదాల వెనుక ఎవరి నిర్లక్ష్యం ఉన్నా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. మార్కాపురం ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన మంత్రులు అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. ఓకే కార్ అయిపోయింది మీరు చెప్పండి. అవునన్నా ఈరోజు జగిత్యాల నుంచి పింజమూరు వెళ్ళే బస్ ఇది. తెల్లవారుజామున 6 గంటలకి అంటే ఇంచుమించుగా 5:06 ఆ టైంకి ఇక్కడ బస్సు అటు నుంచి ఆపోజిట్ లో వచ్చే టిప్పర్ ఈ రెండు ఢీకోవడం వల్ల ఫైర్ వచ్చి ఇంచుమించుగా బస్సు అదేవిధంగా టిప్పర్ రెండు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఇమీడియట్ గా అది ఇన్ఫర్మేషన్ వచ్చిన ఆన్ వే పాసెంజర్ ఎవరు ఫైర్ డిపార్ట్మెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ వితిన్ 10 minutes ఫైర్ డిపార్ట్మెంట్ వితిన్ 5 minutes పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో క్షతగాతులు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి అంబులెన్సెస్ అన్ని రెడీ పెట్టుకుని అంబులెన్స్ లో కూడా నియర్ బై హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. సుమారుగా ఇప్పుడు హాస్పిటల్లో 28 మెంబర్స్ ఉన్నారు. బస్సులో ఎంతవరకు ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య కూడా 41 అని చెప్పి ఇప్పుడే అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. అందులో 13 మంది సజీవ దహనం అవడం నిజంగా చాలా దురదృష్టకరం. వీళ్ళందరూ కూడా బిలాంగ్స్ టు ఏపీకి సంబంధించిన వాళ్ళే, చుట్టుపక్కల సంబంధించిన అంటే ఇటువంటి ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అదే నాతో పాటు డీజీపీ గారు, అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఫస్ట్ నుంచి కూడా మానిటర్ చేసుకుంటున్నారు. అంటే ఈ యాక్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ మనం గుర్తించడం ఒక ఎత్తు. ఈ రోజు ఆ ట్రావెల్ బస్ కూడా చూసుకుంటే హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు, కలిగిరికి సంబంధించిన వ్యక్తి ఆయన. అతను తీసుకుంటున్న ఈ బస్సెస్ కూడా అసలు కండిషన్స్ లో ఉన్నాయి అవన్నీ వెరిఫై చేస్తే ఆల్రెడీ అన్ని లైసెన్స్డ్ ఉన్నాయి. 2026 డిసెంబర్ వరకు బస్ కి లైసెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ లైసెన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా లైసెన్స్ అన్ని పక్క పేపర్స్ తోనే వెళ్తుంది. బట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద సమగ్రమైన విచారణకి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం జరిగింది. గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈరోజు కేబినెట్ ఉన్నా కూడా ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళమని చెప్పేసరికి నేను, అదేవిధంగా రాంప్రసాద్ రెడ్డి గారు, డీసీపీ గారు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తాం. ఇప్పటి వరకు క్షతగాత్రులందరూ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా అందరూ కూడా సేఫ్ లోనే ఉన్నారు. చిన్న చిన్న ఫ్రాక్చర్స్ జరిగినాయి. వాళ్ళందరికీ కూడా నియర్ బై గుంటూరు హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా షిఫ్ట్ చేయాల్సి వస్తే కనుక ఇమీడియట్ గా షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా మంచి వైద్య సదుపాయాలు కలిగేట్టుగా మేము చూసుకుంటాం. మేడం గారు, కర్నూలు ఘటన తర్వాత ఇది మళ్ళీ రెండవది. కర్నూలు ఘటన జరిగినప్పుడు కూడా చాలా గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామని చెప్పారు. అప్పటికి ఇప్పటికీ ఏమైనా మార్పు వచ్చిందా, లేకుంటే మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లేకుంటే మీ సిస్టమ్ ఫెయిల్యూర్ అని అనుకోవచ్చా? ఇప్పుడు విషయం ఏంటంటేనండి, ఇప్పుడు సిస్టమ్ ఫెయిల్యూర్ అవ్వటం అనేది ఉండదండి. కాకపోతే కొంచెం ఇప్పుడు యాక్ట్లు కొన్ని ఉంటాయి. నేషనల్ యాక్ట్ ప్రకారం బేసిస్ ప్రకారం కొన్ని ఇక్కడ బస్సెస్ పర్మిట్ చేయాల్సి వస్తుంది. నేషనల్ పర్మిట్స్ ఉంటాయి, కొన్ని బస్సెస్ నేషనల్ పర్మిట్స్ ఉంటాయి, కొన్ని విషయాలు మన స్టేట్ పర్మిట్స్ ఉంటాయి. ఇలాంటి విషయంలో కొన్ని కండిషనల్ బేస్ చేసుకొని వాళ్ళ కండిషన్ అన్ని చూపించుకొని వస్తున్నారు. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా, డ్రైవర్ నెగ్లిజెన్సీయా, లేకుంటే డ్రైవర్ నిద్రావస్థలో ఉన్నాడా, ఇవన్నీ కూడా నేను, డీసీపీ గారు, మంత్రి గారు ఇప్పుడే మీ ఎస్పీ గారితో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అసలు బస్సు డ్రైవర్ ఎన్ని గంటలకి బస్సు ఈ డ్రైవింగ్ కి ఎక్కాడు అంటే అరౌండ్ 6 hours నుంచి అతను ఒకటే డ్రైవ్ చేస్తున్నాడా, స్పేర్ డ్రైవర్ ఉన్నాడా లేదా, టెక్నీషియన్ ఉన్నాడా లేదా. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఒక ఇన్పుట్ ఇచ్చారు. కరెక్ట్ గా ఎర్రగొండపాలెంలో ఈ బస్సును ఆపారు, ఇంచుమించు 1 hour ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని. ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. ఇట్స్ ప్యూర్లీ యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ కి అంటే ఇప్పటి వరకు అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే బస్సు యాజమాన్యాలు బస్సులు నడిపిస్తున్నారో వాళ్ళకి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. మీరు రీసెంట్ గా చూస్తే మన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన ఇష్యూస్ మీద మేము ఎప్పుడు కూడా మామూలుగా అంటే జనరల్ డిస్కషన్ చేస్తాం. కానీ దీని మీద ప్రత్యేకంగా మన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి.
ఎక్కడ ప్రాబ్లం వస్తుందని ఒక నివేదిక కూడా సమర్పించమన్నారు. 1 or 2 days లో పోలీస్ డిపార్ట్మెంట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రెండు కలిపి ఆ నివేదికను కూడా సమర్పించనున్నారు. దీన్ని బేస్ చేసుకుని ఎక్కడైనా సెంట్రల్ యాక్ట్ లో ఎక్కడైనా అమెండ్మెంట్ చేయాలేమో అది కూడా కనుక్కొని మేము స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం పూర్తి అధికారాలు కొన్ని మన చేతుల్లోకి వస్తాయి కనుక డెఫినెట్ గా సెంట్రల్ యాక్ట్ ని బేస్ చేసుకుని కొన్ని సందర్భాల్లో మేము కూడా యాక్ట్ చేయలేదు. సో డెఫినెట్ గా దానికి కూడా మేము సానుకూలంగా వాళ్ళకి కూడా ఈ విషయం చెప్పి స్టేట్ యాక్ట్ ని కూడా కొంచెం బలోపేతం చేసి నేషనల్ యాక్ట్ ని కూడా కొంచెం మార్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాలు తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపిస్తామని. ఇది నేషనల్ పర్మిట్. నేషనల్ పర్మిట్ ఉన్నది ఎక్కడి నుంచి లైసెన్సులు వస్తాయి, ఎక్కడి నుంచి పర్మిట్స్ వస్తాయని మీకు కూడా తెలుసు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నానండి, నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇందాక మేము అదే మాట్లాడుకుంటున్నాము, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా అదే మాట్లాడుకుంటున్నాము. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓన్లీ ఒకటి ఉంది. అంటే ఎవ్రీ బస్ కి యాజ్ పర్ రూల్ ప్రకారం ఒకటే లాస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది, ముందు డోర్. బట్ ఇప్పుడు ఏంటంటే అందులోని కూడా రిఫార్మ్స్ చేయడానికి ఆల్రెడీ ఒక యాక్ట్ కూడా రాబోతుంది. అది కూడా నేషనల్ యాక్ట్ అక్కడ నుంచి రాబోతుంది. కంపల్సరీగా ఎవ్రీ 15 members 20 members ప్యాసింజర్ ఉన్న చోట కంపల్సరీగా ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇప్పుడు విషయం ఏంటంటే అలాంటి యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు వన్ ఆఫ్ ద ట్రామాలో ఉంటారు ప్రతి ఒక్కరు. కొందరు నిద్రావస్థలో ఉంటారు, నిద్రలోనే దురదృష్టవస్తులు చనిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు దీన్ని నేను ఏమంటానంటే యాక్సిడెంట్ కోణంలో చూసి డెఫినెట్ గా దీని మీద ఎవరైనా నెగ్లిజెన్సీ ఉందంటే అందులో ఎక్కడ ఉపేక్షించే ప్రసక్తి లేదు. వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఈ టెక్నికల్ గా ప్రాబ్లం ఉన్నా కూడా బస్సు ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాం. ఎక్కడ కూడా దాని మీద ఉపేక్షించే పరిస్థితి లేదు. మేమేం చెప్తున్నామంటే ఇందులో ఇంకా యాక్ట్ లో ఏమైనా అమెండ్మెంట్ చేయాలి, లేకపోతే బస్సు స్ట్రక్చర్ లో ఏమైనా అమెండ్మెంట్ చేయాలి, దానికి సంబంధించి ఒక నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని నెక్స్ట్ టైం వచ్చే బస్సెస్ అన్నింటినీ కూడా. ఇందాకే కమిషనర్ గారు ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తే మన కమిషనర్ గారు అదేవిధంగా మంత్రి గారు మనతో మాట్లాడుకునేటప్పుడు ఈ స్లీపర్ బస్సెస్ లోనే ఎక్కువగా యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత లాస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. దీన్ని కూడా చూసుకున్నా కూడా ఈ లాస్ట్ మనం చూసుకుంటే 145 members మొత్తం దేశం మొత్తం మీద చూసుకుంటే 45 యాక్సిడెంట్స్. అందులోని ఓన్లీ స్లీపర్ బస్సెస్ కి ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగాయి. ఎందుకంటే అందులోని ఫ్లేమబుల్ ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి జరిగిన తర్వాత ఆ కర్టెన్స్ అని, ఆ కుషన్ అని, వాట్ ఎవర్ ఇట్ మే, అవన్నీ కూడా ఫ్లేమబుల్. వాటన్నిటిని కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ స్లీపర్ అనేది లేకుండా ఆ ప్రయత్నం కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ కూడా రిపోర్ట్ పంపించింది దాని మీద కూడా. సో ఇవన్నీ ఉన్నాయి. దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి. ఫర్దర్ గా జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుందాం. దయచేసి దీన్ని యాక్సిడెంట్ గా మాత్రం తీసుకుంటాం. మేడం, మీ ఎమ్మెల్యే గారికి ఒక మహిళ చెప్పిందట 100కి 108కి 10 సార్లు 20 సార్లు ఫోన్ చేసినా కానీ దాన్ని ఎలా చూస్తారు మీరు? ఒకసారి మేము చెక్ చేసుకుంటాం. మాకు తెలిసి మాకు ఫైర్ డిపార్ట్మెంట్ కి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా ఆన్ గోయింగ్ వ్యక్తి అంటే కార్ లో వెళ్తూ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఫైర్ డిపార్ట్మెంట్ కి వెళ్తూ ఫైర్ డిపార్ట్మెంట్ లో ఎవరో ఫ్రెండ్ ఉన్నాడు. అతను వెళ్తూ చూసి ఒక ఇద్దరిని రెస్క్యూ కూడా చేశాడు. ఇద్దరిని కాపాడి ఇంకా తన వల్ల కాక తను కొంచెం పక్కకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా ఇమీడియట్ గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన 6:15కి డిపార్ట్మెంట్ ఉంది, దానికి ఒక 5 నిమిషాల ముందు ఫైర్ డిపార్ట్మెంట్. అంటే ఇన్సిడెంట్ జరిగింది ఒక 10 minutes లో ఈరోజు డిపార్ట్మెంట్ 10 minutes లో ఈరోజు 10 minutes లో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి ఒక 20 వెరీ గుడ్. మీ అందరి తరపున ఆయన కూడా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే చాలా రిస్క్ తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు వచ్చే టైం నేను అడిగాను, ఫైర్ వాళ్ళని కూడా అడిగాను, సిఐ గారిని కూడా అడిగాను, ఏంటంటే పొజిషన్ మీరు వచ్చేసరికి చాలా హెవీగా మంటలు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒక 28 మంది ప్రాణాలని ఈరోజు కాపాడిన ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కి, ఫైర్ డిపార్ట్మెంట్ కి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా చనిపోయిన వాళ్ళందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి. వాళ్ళ కుటుంబాలకి ఎప్పుడు కూడా మేమందరం కూడా అండగా ఉంటాం. ఇక ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రమాదంలో 13 మంది మరణించారని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి వెల్లడించారు. కర్నూలు ఘటన జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, ట్రావెల్స్ బస్సుల తనిఖీలు నిర్వహిస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చూడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ
మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అలాగే శ్రేష కూడా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ ఇన్సిడెంట్ లో సివియర్ గా ఇంజరీస్ అయ్యారో వాళ్ళందరినీ ఇక్కడ మార్కాపురంలో అలాగే ఒంగోలు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ రకంగా అత్యున్నతమైన చికిత్స అందించేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ఏదైతే చెప్పానో ఈ కుటుంబాలకు కూడా వారి యొక్క బంధుమిత్రులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్లకు ఈ ప్రభుత్వం అండగా ఉండి ఆర్థిక పరంగా అన్ని విధాల చేయూతనిస్తుందని తెలియజేస్తుంది. సార్ 4 రోజుల యాక్షన్ జరగకుండా ప్రైవేట్ ఆఫీస్ ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది పెద్ద వ్యవస్థ. దాంట్లో చిన్న చిన్న పొరపాట్ల వల్లే పెద్ద మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఈరోజు కర్నూలు సంఘటన అయితేనే ఈరోజు మార్కాపురం సంఘటన ఒక చెంపొకట్టు. దీనిలో భాగంగా అధికారులకు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. పాదం ఖరీదు అనేది ఈరోజు చూస్తున్నాం. తప్పకుండా కఠినమైన నిర్ణయాలతోనే ఇలాంటి ప్రమాదాలు అరికట్టవచ్చు. కాబట్టి ఎక్కడ డ్రైవర్లు అలాగే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అలాగే వెహికల్ ఫిట్నెస్ మీద కూడా రాజీ పడే ప్రసక్తి ఉండదు. అలాగే ఎక్కువగా ఈ సౌత్ ఇండియాలో స్లీపర్ బస్సులు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీనిల మీద అత్యున్నత కమిటీని వేయడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా రద్దు చేసేదానికి కూడా వెనకాడమని తెలియజేస్తున్నారు. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 13 మంది మృతదేహాలను వెలికితీశారు. అందులో 11 మంది గుర్తించారు. మిగతా 2ని గుర్తించాల్సి ఉంది. మృతులను పొదిలి మండలం ఉన్న గురువాయిపాలెం వాసులు నర్సింగ్ ప్రభావతి, నర్సింగ్ క్షేత్ర కనిగిరి మండలం పనుగోడుకు చెందిన దేవెండ్ల రామయ్య, కనిగిరి మండలం చెల్లగిరిగాల వాసులైన తమ్మిశెట్టి పిచ్చమ్మ, తమ్మిశెట్టి రిక్మిణి, మూతంగి వెంకటేశ్వర్లు, అలాగే కనిగిరి మండలం తింగారెడ్డిపల్లి వాసులు ఉప్పు రమాదేవి, బత్తుల పద్మ, పెద్దారికట్ల గ్రామవాసులు అంబటి అనిల్, అంబటి లియో బుచ్చి, మండలం మంగళకట్టుకు చెందిన జై రామయ్యగా గుర్తించారు. మరో 2 మృతదేహాలను గుర్తించే ప్రయత్నం జరుగుతుంది.